తిరుపతి జిల్లాలో గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం పోలీస్ శాఖ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రధాన కారణమని, వాటి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4 అంచెల విధానంతో గంజాయి నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, విద్యా సంస్థలు, కొలినియస్ మరియు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం పెంచుతున్నామని చెప్పారు. గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి తిరుపతి జిల్లాలో నూతన సాంకేతికతతో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక మెడికల్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టామని, వీటి ద్వారా పాజిటివ్గా వచ్చిన వారి నుంచి సరఫరా మార్గాలపై కీలక సమాచారం సేకరిస్తామని తెలిపారు. అలాగే గంజాయి వినియోగదారుల్లో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్ మరియు పునరావాస చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పారు. తిరుపతి జిల్లాలో డ్రగ్స్ మీద పోరాటంలో భాగంగా డ్రగ్స్ని ఎస్పెషలీ గాంజాను తగ్గించడానికి ఒక ప్రధాన ధ్యేయంతో ఇప్పటివరకు వెళ్ళిన అవగాహన సదస్సులు, తర్వాత ఎవరైతే కంటిన్యూగా కేసెస్ ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని ఐడెంటిఫై చేయడం, వారి మీద వినని వారిపై పీడీ యాక్ట్లు పెట్టడంతో పాటు ఇప్పుడు మరో కొత్త విధానం, ఎవరైతే డ్రగ్స్ కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతున్నారో తెలుస్తుందో వారిపై టెస్ట్ చేసే విధంగా ఎన్డీపీఎస్ కిట్స్ కూడా, గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ గాంజా కిట్స్ ద్వారా వారు ఒకవేళ గాంజా ఉపయోగిస్తే యూరినల్ శాంపుల్స్ తీసుకొని వాటిని చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా గాంజా పాజిటివ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా మొదట వారిని బాధితులుగా భావించి వాళ్ళకి రిహాబిలిటేషన్తో పాటు వారు ఎక్కడెక్కడ ఈ గాంజాని అవైలబుల్ వచ్చింది, ఎక్కడి నుండి తీసుకున్నారు, ఎవరు సప్లై చేశారు, అవన్నీ కూడా క్రోడీకరించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాంజా టెస్ట్ల ద్వారా ఎవరైతే అబ్నార్మల్ బిహేవియర్ చేస్తున్నారు, ఎవరెవరైతే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా ప్రాంతాల నుంచి గాంజా మా ప్రాంతంలో ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ సమాచారాన్ని సేకరించడం, తద్వారా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారిని చెక్ చేసి ఫర్దర్ యాక్షన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో కూడా మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ టెస్టులు చేయడం ఇంకా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 100 మందిని జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నాం. ఎవరైతే పాజిటివ్ వస్తారో వారికి మళ్ళీ ఫర్దర్ కౌన్సిలింగ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఒక డీటెయిల్గా ఈ డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు పాజిటివ్ వచ్చారు, పాజిటివ్ అతనికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుండి వచ్చింది, ఇదంతా సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ఈ గాంజా ఎవరైతే ఇప్పుడు టెస్టింగ్ పాజిటివ్ వచ్చిందో వారికి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా పాజిటివ్ అని తెలితే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గాంజాని పూర్తిగా నిర్మించడానికి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు పిట్ ఎన్డీపీఎస్ అంటే పీడీ యాక్ట్ అనేది 31 మంది మీద మనం పెట్టడం జరిగింది. ఇందులో పిట్ ఎన్డీపీఎస్ పరంగా 16 మందిలో 11 మంది ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో 4, ఈ జనవరి నుండి 4 పిట్ ఎన్డీపీఎస్, 4 పీడీ యాక్ట్లో అంటే దాదాపు 8 మందిని పంపడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 31 మెంబర్స్ని పీడీ యాక్ట్లో పంపడం జరిగింది. సో ఇంకా ఈ టెస్ట్ల ద్వారా ఇప్పుడు మీరు కూడా సమాచారం ఇవ్వచ్చు, సార్ పలానా ప్రాంతంలో ఎక్కువగా ఈ గాంజా ఉంది అన్నప్పుడు ఆ పేర్లు కొన్ని ఇవ్వగలిగితే తప్పకుండా అక్కడికే వెళ్ళి వారిని టెస్ట్ చేయడం, గాంజా పాజిటివ్ వస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం, ఎక్కడి నుండి సప్లై అయింది అనేది పూర్తిగా సమాచారం సేకరించడం జరుగుతుంది. అంతేకాకుండా జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో అయితేనేమి, లేదా వివిధ కార్యాలయాలు అయితేనేమి, లేదా ఇండస్ట్రీస్లో అయితేనేమి, కాలనీస్లో అయితేనేమి, ఎక్కడైనా ఏమాత్రం అనుమానం ఉన్నా అక్కడ కూడా ఈ గాంజా టెస్టులు చేసి గాంజా ఫ్రీ చేయడం, అదేవిధంగా అక్కడ అనుమానం ఉన్న వారిపై ఇక్కడ గాంజా టెస్ట్ అనేది వారిని నేరస్తులుగా కాకుండా వారిని కరెక్ట్ చేయడంలో భాగంగా బాధితులుగా భావించి ఫస్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకుండా మళ్ళీ గాంజా వాడితే వారిపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా దీని ద్వారా ఖచ్చితంగా అతను
ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ఇవ్వడం వల్ల ఇది గాంజా సేవించాలనేది ఖచ్చితంగా సోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం అన్ని సబ్ డివిజన్లలో ఈ గాంజా టెస్టులు ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నుండి ప్రతి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వీటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీడియా వాళ్ళకి, ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం, 112 కానీ లేదా 1972 కానీ ఫోన్ చేసి మా ప్రాంతంలో ఫలానా వ్యక్తులే గాంజా సేవిస్తున్నారు అని తెలియజేస్తే వారి ద్వారా కూడా ఇంకా సమాచారం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ గాంజా కిట్స్ అనేటివి వెరీ యూజర్ ఫ్రెండ్లీ కిట్స్. ఇవి ప్రెగ్నెన్సీ టెస్ట్ మాది యూరిన్ని డ్రాప్ వేసి చెక్ చేస్తే ఆటోమేటిక్గా అది పాజిటివా నెగిటివ్ అనేది వస్తుంది. ఆ విధంగా సో తద్వారా అతని పూర్తిగా గాంజా తాగలేదని చెప్పలేకుండా పోతాడు. సో తప్పకుండా తద్వారా వీళ్ళు ఎవరెవరు గాంజా సేవిస్తున్నారు, ఇనిషియల్గా అయితే వాళ్ళని ఐడెంటిటీ బయటకు పెట్టకుండా ఈరోజు కూడా 100 మంది మీద టెస్టులు చేస్తున్నాం. వారిని బయటకు తీసుకొచ్చి వారి ఐడెంటిటీని బయటకు పెట్టి వారిని సమాజంలో ఇబ్బంది పెట్టడం కాదు మా ప్రధాన ధ్యేయం, వారిని కరెక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా వారిని అవగాహన చేసి సమాచారాన్ని సేకరించి ఫర్దర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి గాంజా వాడితే వాడు 1 వీక్ వరకు కూడా అతని యూరినల్స్ చెక్ చేస్తే గాంజా పాజిటివ్ వస్తుంది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. వాటి అతని శరీరంలో ఉన్న ఆ గాంజా యొక్క మెటీరియల్స్ శరీరం నుండి బయట వరకు ఉంటుంది. వాళ్ళ మీద కూడా చేస్తాం. ఎవరైతే అంటే అందరి మీద చేయలేం కదా, అబ్నార్మల్గా ఎవరైతే బిహేవ్ చేస్తారో లేదా క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో కంటిన్యూగా ఈ టోటల్గా జిల్లాలో ఎక్కువగా అబ్నార్మల్ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కానీ లేదా గాంజా లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయడం ప్రారంభిస్తాం. చాలా ఉన్నాయి, నేనే తెస్తాం. 10 minutes. ఇది తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తారు. ఆల్రెడీ విజయవాడలో మొన్న ప్రారంభించారు. ఇక్కడ కూడా ఫస్ట్ ఇప్పుడు తిరుపతిలో ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తారు. ఆఫీసర్స్ మా ఈగల్ ఆఫీసర్స్ ఉన్నారు, స్టేట్ వైడ్ ఉన్న ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే రీహాబిలిటేటివ్ సెంటర్ నుండి కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా వీళ్ళ కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ ఫస్ట్ టైమర్స్, సెకండ్ టైమర్స్ ఉంటే వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం, వాళ్ళని అవగాహన కల్పించడం. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. మళ్ళీ చెక్ చేసినట్టు కూడా పాజిటివ్ వస్తే మాత్రం డెఫినెట్గా వీళ్ళు రిజిస్టర్ అయితే మీకు సఫిషియెంట్ ఎన్ని కావాలని తెచ్చి వాడతామని చెప్తున్నారు. తిరుపతి డ్రగ్ ఫ్రీ చేయడానికి అన్నీ చేస్తాం.